అరిసెల వాన. అనగనగా ఒక ఊర్లో సత్తమ్మ అనే ఆమె ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టిన కొద్ది రోజులకి ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన కొంతకాలం వరకు ఆమె దగ్గర ఉన్న కొద్దిపాటి ధనంతో సంసారం సాగిస్తూ ఉండేది. కానీ సంపాదన లేకుండా ఉన్నది తింటూ ఉంటే ఎంతకాలం గడుస్తుంది? ఆమె దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా అయిపోవచ్చింది. పోనీ తన కొడుకేమైనా ఉద్యోగం చేసి సంపాదిస్తాడా అంటే అదీ లేదు. వాడికేమో పొట్ట పొడిచినా అక్షరం ముక్క లేదు. కానీ ముప్పొద్దులా తిండి మాత్రం తినేవాడు. వాడికి ప్రపంచ జ్ఞానం కూడా శూన్యం. ఎందుకు పనికిరాని కొడుకును కూర్చోబెట్టి పాపం ఆమె ఒక్కతే ఎంతకాలమని చూడగలదు? ఒకరోజు ఆమె తన కొడుకును పిలిచి, నీ తండ్రి చనిపోతూ మనకు ఇచ్చిన కొద్ది డబ్బులతో ఇంతకాలము మనం గడిపాము. ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది. ఇక నువ్వు ఏదైనా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకొస్తేనే కానీ మనకి గడవదు. నేనొక్కదాన్నే అయితే ఏదో ఒక పని చేసి నా కడుపు నింపుకుంటాను. కానీ నిన్ను కూడా పోషించడం అంటే నా వల్ల కాదు. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుని నీ పొట్ట నువ్వు పోషించుకోవాల్సిందే అని చెప్పింది. తల్లి ఇలా చెప్పేసరికి సుబ్బన్నకి చాలా బాధ కలిగింది. అమ్మా, మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు పెట్టి ఒక గేదెను కొందాం. నేను రోజు దాన్ని బాగా మేపుకొస్తాను. అది ఇచ్చిన పాలని అమ్ముకుంటూ బ్రతుకుదాం అన్నాడు. తల్లికి కూడా ఈ ఆలోచన బాగానే నచ్చింది. ఇద్దరూ సరే అనుకుని మర్నాడే ఒక గేదెను కొన్నారు. రోజు మన సుబ్బన్న గేదెను బయటకు వెళ్ళి మేపుకొస్తుండేవాడు. పాలు పెరుగు అమ్మి వచ్చిన డబ్బుతో తల్లి ఇల్లు ఎలాగో నెట్టుకొస్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున సుబ్బన్న గేదెను మేపుతుండగా దగ్గరలో ఒక తొండ కనిపించింది. సుబ్బన్న తొండతో, తొండయ్య శాస్త్రి ఉద్యోగానికి పోతున్నావా అని అడిగాడు. అవునన్నట్లు తలాడించింది తొండ. నాకు కూడా ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది. నేను కూడా నీతో రానా అని అడిగాడు సుబ్బన్న. అలాగే అన్నట్లు తొండ తలాడించింది. సరేనని ముందు తొండ, దాని వెనక సుబ్బన్న బయలుదేరిపోతూ ఉన్నారు. కొంత దూరం పోయేసరికి తొండ ఆగిపోయింది. అక్కడ ఒక చెట్టు కింద ఒక పుట్ట ఉంది. తొండ పుట్టలోకి పోయింది. సుబ్బన్న తొండయ్య శాస్త్రి తిరిగి వస్తాడు కదా అని పుట్ట దగ్గర కూర్చుని ఉన్నాడు. గంటలు గడిచిపోతున్నాయి కానీ తొండయ్య శాస్త్రి బయటికి రాలేదు. చీకటి కూడా పడుతుంది. సుబ్బన్నకి ఏం చేయాలో తోచక ఆ పుట్ట కన్నంలోకి తొంగి చూశాడు. అక్కడ రత్నాలు, డబ్బులు, మొహరీలు, బంగారు కాసులు కనిపించాయి. అవి చూసేసరికి సుబ్బన్నకి చాలా ఆశ్చర్యం వేసింది. తొండయ్య శాస్త్రి మొత్తానికి అసాధ్యుడిలా ఉన్నాడు. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుండకపోతే ఇంత ధనం సంపాదిస్తాడు? అతన్ని అడిగితే నాకు ఏదైనా ఉద్యోగం తప్పక ఇప్పిస్తాడు. ఈ రోజుకి ఇంక ఇంటికి వెళ్ళి రేపు మళ్ళీ వచ్చి అడుగుతాను అనుకుని సుబ్బన్న చీకటి పడుతుండగా గేదెను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటని తల్లి అడిగింది. జరిగినదంతా సుబ్బన్న తన తల్లితో చెప్పాడు. ఇది వినేసరికి ఆమెకు ఆ ధనం ఎలాగైనా తెచ్చుకోవాలనిపించింది. మర్నాడు తల్లి కొడుకులు ఇద్దరు తొండయ్య శాస్త్రి ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళారు. తల్లి పుట్ట కన్నంలోకి తొంగి చూసింది. ధనం రాసులుగా పోసి ఉంది. ఆమె ఆ ధనమంతా గబగబా చీర చెంగులో పోసుకుని కొడుకుతో ఇంటికి తిరిగి వచ్చింది. తొండయ్య శాస్త్రి ఈ సంగతి కనుక్కుంటే తనకి ఎక్కడ ఉద్యోగం ఇప్పించడో అని సుబ్బన్నకి దిగులేసింది. ఆ ధనం మళ్ళీ తొండయ్య శాస్త్రి పుట్టలో పెట్టేసి రమ్మని తల్లితో చెప్పాడు. కానీ తల్లి వినలేదు. సుబ్బన్న ఎంతో బ్రతిమలాడాడు కానీ ఒప్పుకోలేదు. చివరికి పోలీసులతో చెప్పి నిన్ను పట్టిస్తాను అని కూడా బెదిరించాడు. అయినా తల్లి వినలేదు. కానీ సుబ్బన్న నిజానికి అంత పని చేస్తాడేమో అని, అలాంటిది ఏదైనా జరిగితే ఎలా తప్పించుకోవడం అని ఆమె ఆలోచించింది. బాగా ఆలోచించి కొడుకు దగ్గరికి పోయి, ఒరేయ్ సుబ్బులు, ఈరోజు మన ఊర్లో అరిసెల వాన కురుస్తుంది అని ఊరంతా చెప్పుకుంటున్నారు. నీకు అరిసెలంటే ఎంతో ఇష్టం కదా, నిన్ను మన ఇంటి కప్పు మీదకి ఎక్కిస్తాను. అరిసెల వాన వచ్చినప్పుడు నీ కడుపుకి పట్టినన్ని అరిసెలు తినొచ్చు అంది. నిజమే కదా అనుకున్నాడు సుబ్బన్న. ఒక నిచ్చెన వేసుకుని ఇంటి పైకప్పు ఎక్కి కూర్చున్నాడు. ఇదే సందు కదా అని తల్లి తను తెచ్చిన ధనమంతా నేలలో లోతుగా ఒక గొయ్యి తవ్వి దాంట్లో పూడ్చిపెట్టింది. తర్వాత ఒక బుట్టెడు అరిసెలు వండింది. సాయంకాలం అయ్యింది. సుబ్బన్న అరిసెల వాన ఎప్పుడు కురుస్తుందా అని కాచుకుని కూర్చున్నాడు ఇంటి కప్పు మీద. తల్లి అరిసెలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి సుబ్బన్న మీద పడేటట్లుగా విసిరింది. పడ్డ ముక్కలు పడ్డట్లుగా రెండు చేతులతో నోట్లో కుక్కుని తిన్నాడు సుబ్బన్న. అయిపోయాయి, ఇక దిగిరారా, వాన వెలిసిపోయింది అని కేక వేసింది తల్లి. సుబ్బన్న సరే అని దిగివచ్చాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. కానీ సుబ్బన్నకి తల్లి చేసిన దొంగతనం మనసులో మెదులుతూనే ఉంది. తల్లితో చెప్పకుండా పోయి పోలీసులని పిలుచుకువచ్చాడు. పోలీసులు ఇల్లంతా గాలించారు కానీ ఏమీ కనిపించలేదు. వీడు వట్టి అబద్ధాల రాయుడు, వీడు మాటలు నమ్మి మీరు వచ్చారా, చాలే పదండి అంది తల్లి.
అప్పుడు పోలీసులు సుబ్బన్నని, ఏం సుబ్బన్న, మీ అమ్మ దొంగతనం ఎప్పుడు చేసింది అని అడిగారు. సుబ్బన్న కాసేపు ఆలోచించి, సరిగ్గా అరిసెలవాన కురిసిన రోజు అన్నాడు. ఇది విని, అరిసెలవానేమిటి, నీ మొహం చూస్తే ఒట్టి అబద్ధాల రాయుడులా ఉన్నావు. అరిసెలవాన కురవడం ఎంత నిజమో మీ అమ్మ దొంగతనం చేసి ఉండటం కూడా అంతే నిజం అని పోలీసులు వెళ్ళిపోయారు. బ్రతుకు జీవుడా అనుకుని తల్లి ఆ ధనంతో పెద్ద ఇల్లు కట్టుకుని సుఖంగా కాలం గడుపుతుంది. కథ